మనకు వచ్చినటువంటి ఎఫ్ఆర్బిఎం అప్పు. అయితే ఇప్పుడు ఇందులో బట్టి గారు ఏం చెప్తుండ్రు, ఫైనల్గా 5,16,881 ఇక్కడ రాసినారు. టోటల్ లోన్ ఎఫ్ఆర్బిఎం అప్పు ఒకటి, కార్పొరేషన్లు తీసుకొని ప్రభుత్వం చెల్లించే అప్పు 1,20,208. మీరు బోర్డు మీద చూస్తున్నారు. మొత్తం కలిపి 5,16,881. ఇందులో మనం తీసేయాల్సింది ఏంది, ఈ 84,268 ఏదైతే ఉందో ఇది తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రం వారసత్వంగా వచ్చిన అప్పు 84,268. మీరు చూస్తున్నారు కదా. ఈ 5,16,881 నుంచి ఈ 84,268 తీసేయాలి. ప్లస్ నేను ఒక అప్పు మా దాంట్లో కలిపిందని చెప్పిన, ఏది 15,118. 15,118 ప్లస్ 84,268 కలిపితే ఎంత అవుతుంది, 99,386. ఈ 99,386ను 5,56,000 తీసేస్తే ఎంత, 4,17,495 కోట్లు. దిస్ ఈజ్ ద లోన్ బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి తిరిగి చెల్లించవలసిన అప్పు 4,17,495. ఈ 4,17,000 అనేదాన్ని ఇప్పటికీ నేను 40 సార్లు చెప్పిన, అసెంబ్లీలో చెప్పిన, బయట చెప్పిన, టీవీ డిబేట్లో చెప్పిన, మళ్ళీ ఈరోజు చెప్తున్నది కూడా నిన్న బట్టి గారు చూపించిన కాగితం నుంచే చెప్తా ఉన్నా. ఇది బట్టి గారి కాగితం ప్రకారం చూసిన, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ వైట్ పేపర్ ప్రకారంగా చూసిన, సోషో ఎకనామిక్ సర్వే ప్రకారంగా చూసిన, కాగ్ రిపోర్ట్ ఆధారంగా చూసిన, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి తిరిగి చెల్లించవలసిన అప్పు కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి వీళ్ళు, ఏదో చేసి అప్పులు ఎక్కువ చూపించాలి, తప్పించుకోవాలి, 6 గ్యారెంటీలు ఎగబెట్టాలనేటువంటి ఒక కుట్ర. ఏం ప్రయత్నం, 8,21,000 కోట్లు అని చెప్తున్నారు. నేను కూడా చెప్తున్నా, అంకెలతో చెప్తున్నా. బహుశా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన బట్టి గారు మిత్రులు టీవీలలోనో సెల్ ఫోన్లలోనో నా ప్రెస్ మీట్ చూస్తుంటారు. మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు అక్షరాల 4,17,495 కోట్లు మాత్రమే. రైట్. అయితే ఇప్పుడు ఏమంటారు వీళ్ళు, ప్రభుత్వ గ్యారంటీ ఉండి కార్పొరేషన్లే చెల్లించే అప్పులు. ఈ శ్వేతపత్రం, ఇది గవర్నమెంట్ శ్వేతపత్రం. అఫ్ కోర్స్ బట్టి గారి పేపర్లో కూడా అదే ఉంది, బట్టి గారిది కూడా పెట్టినాను. గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్డ్ బై దెమ్. మీరు చూస్తే ఏముంది అందులో, కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు, కానీ అవి ప్రభుత్వం చెల్లించదు, కార్పొరేషన్లే చెల్లిస్తాయి. అది ఎంత చూపించారు, 95,000 కోట్ల రూపాయలు చూపించారు. అది కూడా ఇలా కలుపుతుంది, అందులోనే ఉంది మీనింగు. ఈ తెలుగులో కూడా ఇది శ్వేతపత్రం, ఇది పేజ్ నంబర్ 23. ఇందులో ఏం రాశారు, ప్రభుత్వ హామీతో సేకరించబడిన అప్పులు, కానీ ఇవి ఆ కార్పొరేషన్లే చెల్లిస్తాయి. ఏంటివి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్. ఉదాహరణ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏముంటుంది, వడ్లు కొంటది, వడ్లు ఢిల్లీకి బియ్యం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పెట్టగానే మళ్ళీ అడికెళ్ళి పైసలు వస్తాయి, కట్టుకుంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అప్పు కాదు, ప్రభుత్వం చెల్లించే అప్పు అంతకంటే కాదు. రైతులకు కేంద్ర ప్రభుత్వం పైసలు ఇచ్చేదాకా వడ్లకు పైసలు ఆపలేం కనుక తాత్కాలికంగా బ్యాంకు నుంచి తెచ్చుకుంటాం, రైతులకు 2 రోజుల్లో ఇస్తాం. బియ్యం చేసి కేంద్ర ప్రభుత్వానికి పెట్టంగానే కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది, ఆ పైసలకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బ్యాంకు కట్టుకుంటుంది. అందుకే ఇందులో ఏమన్నారు, కార్పొరేషన్లు తీసుకున్న అప్పు కానీ కార్పొరేషన్లే చెల్లిస్తాయి. ఇది ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వ అప్పు కాదు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఈ అప్పు కట్టము అని మీరే వైట్ పేపర్లో చెప్పారు. ఇది నా మాట కాదు, వైట్ పేపర్. నిన్న బట్టి గారి ప్రెస్ మీట్లో పెట్టే పేపర్ కూడా ఇదే. ఏం రాసిన ఇంగ్లీష్లో, గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్డ్ బై దెమ్. కట్టేది వాళ్ళే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లాంటిది. ఇప్పుడు మీరు వడ్లు కొంటలేరా, మీరు వడ్లు కొంటే ఇప్పుడు బ్యాంకులు అప్పు తెచ్చింది కదా, అది రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఎట్లయితుంది. బియ్యం పెట్టినాక కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది, కార్పొరేషన్ బ్యాంకు కట్టుకుంటుంది. సో ఇలాంటివి ఇట్లే ఇందులో మార్క్ఫెడ్ కానీ ఇలా కొన్ని జిహెచ్ఎంసి, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, టీజీఐసి. ఉదాహరణ టీజీఐసి తీసుకోండి. టీజీఐసి ఎంతో కొంత తీసుకుంది, 1000 కోట్లు ఎంతో తీసుకుంది.
మనం ఆడ 14,000 ఎకరాలు భూసేకరణ చేసినాం. డబ్బులు రైతులకు కొంత గవర్నమెంట్ ఇచ్చింది, కొంత ఒక 1,000 కోట్లు